హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు మల్టీవిటమిన్ కారప్పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ కారప్పొడి మన స్కిన్ కానీ హెయిర్ కానీ చాలా మంచిది. రోజు అన్నంలో ఒక్క ముద్దలో ఈ కారప్పొడి వేసుకుని తినండి. ఈ స్కిన్ లో హెయిర్ లో వచ్చే చేంజెస్ మీరే చూస్తారు. బ్రేక్ఫాస్ట్ లో కూడా ఈ కారప్పొడి అదిరిపోతుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు కారప్పొడిలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా ఒక కప్పు కరివేపాకు నీట్ గా వాష్ చేసుకుని ఎండపెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఏమేం సీడ్స్ యాడ్ చేయాలో చూపిస్తాను. 2 టేబుల్ స్పూన్స్ ఫ్లాక్సీ సీడ్స్, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్స్ పంకిన్ సీడ్స్, 2 టేబుల్ స్పూన్స్ సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు యాడ్ చేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పప్పులన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సీడ్స్ కూడా యాడ్ చేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. అస్సలు హై ఫ్లేమ్లో ఫ్రై చేయొద్దు. లో ఫ్లేమ్లోనే పప్పులు సీడ్స్ మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సీడ్స్ పప్పులు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. నేనైతే 20 వరకు ఎండుమిర్చి యాడ్ చేశాను. ఎండుమిర్చి యాడ్ చేశాక ఎండుమిర్చి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కరివేపాకు యాడ్ చేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హాఫ్ కరివేపాకు హాఫ్ మునగాకు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మొత్తం మునగాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 3 మినిట్స్లో కరివేపాకు చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. దినుసులు చల్లారిన తర్వాతే మనం మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. వేడి మీద యాడ్ చేస్తే సీడ్స్ యాడ్ చేసాం కాబట్టి అందులో నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యి కారప్పొడి అనేది ముద్ద కింద వచ్చేస్తుంది అనమాట. సీడ్స్ అన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుని ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 2 వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోండి. వెల్లుల్లిపాయలు ఎంత యాడ్ చేస్తే కారప్పొడి అంత ఫ్లేవర్గా ఉంటుంది. వెల్లుల్లిపాయలు ఎక్కువ యాడ్ చేయడానికి ట్రై చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే చాలా రోజులు కారప్పొడి కూడా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇవన్నీ యాడ్ చేసేసాక మూత పెట్టుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకుని ఎయిర్ టైట్ జార్లో పెట్టుకున్నారనుకోండి, కారప్పొడి 2 మంత్స్ పాటు ఫ్రెష్గా ఉంటుంది. నేనైతే వేడి వేడి అన్నంలో కొద్దిగా కారప్పొడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు ఎలాగో స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ కారప్పొడిని అన్నంలో కలిపేసి తాలింపు వేసేసుకుని తాలింపులో కారప్పొడి వేసేసుకోండి. హెల్తీ మల్టీవిటమిన్ రైస్ కూడా రెడీ అయిపోతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేశాక కారప్పొడి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.